12:17 ఉంది. సాతాను భీకరమైన కోపంతో యేసుక్రీస్తు వారి ఆజ్ఞలు గైకొని బ్రతికే వాళ్ళతో యుద్ధం చేయడానికి సముద్ర తీరానికి వచ్చి నిలబడ్డాడు ఆ గడసర్పం. ఆ గడసర్పమే సాతాను దేవుణ్ణి అనుసరిస్తున్న పరిశుద్ధుల్ని చంపాలన్న ఉద్దేశం చేత యేసుక్రీస్తు బిడ్డలతో యుద్ధం చేయడానికి సాక్షాత్తు సాతానే రంగంలో దిగున్నాడు. వాడే వీళ్ళందరినీ వాడుకొని వాళ్ళ గుండెల్లో క్రోధాన్ని పోసి క్రైస్తవుల్ని చంపిస్తున్నాడు. మీకే అర్థం కాలేదని నాకు అర్థమైంది. అవును, కరెక్ట్ అన్నవాళ్ళు ఒక్కసారి నా కోసం సంతోషంగా ఆనందంగా నవ్వతా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థం కాలేదని అర్థమైపోయింది నాకు. హతసాక్షులు అంటే ఎవరు? యేసయ్య కోసం చంపబడ్డవాళ్ళు. ఓకే, అసలు లోకం క్రైస్తవం ఎందుకు చంపుతుంది? ఒకటి, యేసుక్రీస్తు వారు లోకంతో విభేదించాడు, లోక క్రియలతో కలవలేదు. కాబట్టి ఆయన ఆరాధించే మనం కూడా లోకంతో కలము, అందుకే లోకంగా మనం అంటే కోపం. రెండు, సాతానికి దేవుని బిడ్డలంటే మహాకక్ష, కోపం. వాడు ఆల్రెడీ మనతో యుద్ధంలో దిగున్నాడు. ఎఫెసీ పత్రిక 6:12 ఉంది, మనం పోరాడేది మనుషులతో కాదు కానీ సాతాను శక్తులతో. కాబట్టి వాడే మనల్ని చంపిస్తున్నాడు. సాతాను దేవుని ప్రతి నాశనం చేయాలని బహు కోపంతో ఉన్నాడు. కాబట్టి ఆ కోపమే ఈరోజు అనేక మంది హత్యలకు కారణం అవుతుంది. లోకం క్రైస్తవులు ఎందుకు చంపుతుందంటే సాతాను వారిని ప్రేరేపించడం వల్ల భీకరమైన కోపం కలిగిన సాతాను మనుషులు వాడుకొని మనం చంపిస్తున్నాడు. మూడోది, అదే రెండో ప్రశ్నకి లోకం క్రైస్తవులు ఎందుకు చంపుతుందంటే మూడో జవాబు, లోకంలో చీకటి ఉంది, యేసులో వెలుగు ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. లోకంలో ఏముంది? చీకటి. యోహాను సువార్త 3:19 ఉంది మాట. లోకంలో చీకటి ఉంది, క్రైస్తవ్యంలో వెలుగుంది. మన ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నేను లోకానికి వెలుగుని. ఈ వెలుగు చీకటిని ప్రశ్నిస్తుందన్నమాట. ఏయ్ చీకటి, నువ్వు తప్పు చేస్తున్నావు, విగ్రహారాధన మహాపాపం, విగ్రహారాధన ఉండకూడదు, మూఢాచారాలు ఉండకూడదు, దేవుడు ఒక్కడే, ఆయనే యేసు అంటే కోపం వాళ్ళకి. చీకటి సత్యాన్ని ప్రశ్నిస్తుంది కాబట్టి చీకటికి కోపం మన మీద. చీకటి వెలుగు ఎలా కలిసి ఉండవో క్రైస్తవులు లోకము కలిసి ఉండలేదు. అందుకే వెతికి మనం చంపుతున్నారు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇది మీకు వివరంగా అర్థం అవ్వాలంటే ముత్తుకూరు వాక్యాన్ని ఖచ్చితంగా వినండి బిడ్డలారా. ఈ విషయాలు ఇక్కడ దాకా అక్కడ ముత్తుకూరులో చెప్పాను. ఇప్పటిదాకా మీకు ఏమన్నానంటే ఈ రెండు ప్రశ్నలకి జవాబులు చెప్పేసా. హతసాక్షులు అంటే దేవుని కోసం చంపబడేవాళ్ళు, చంపబడిన వాళ్ళు, చంపబడబోతున్న వాళ్ళు హతసాక్షులు. ఎందుకు లోకం మనుషులు క్రైస్తవుని చంపుతుంది అంటే 3 కారణాలు చెప్పా. లోకానికి మనం అంటే గిట్టదు, ఎందుకంటే మనలో వెలుగు ఉంది, మనలో నీతి ఉంది, మనలో సత్యం ఉంది. అబద్ధాన్ని ఎత్తి చూపిస్తున్నామని, అబద్ధాన్ని బట్టబయలు చేస్తున్నామని, పాపాన్ని బట్టబయలు చేస్తున్నామని కోపం. దానికి కారణం సాతానే మనతో యుద్ధం చేయడానికి రంగంలో ఉన్నాడు. కాబట్టి లోకము క్రైస్తవుల్ని చంపుతుంది. అది ఫైనల్. ఇప్పుడు మూడో ప్రశ్న బిడ్డలారా. ఏంది మూడో ప్రశ్న? దేవుడు తన ప్రజలని హతసాక్షులగునట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు? క్రైస్తవుల్ని లోకం చంపుతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు? ఎందుకు ఆపడం లేదు? అసలు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఈ విషయంగా మీకు తెలిస్తే బిడ్డలారా, మీ ముఖాల్లో వెలుగు ఉదయించడం నా కళ్ళతో చూస్తాయి. ఇప్పుడు అద్భుతమైన విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఎందుకు తన బిడ్డలు మరణానికి అప్పగిస్తున్నాడు ఆయన? ఎందుకు తన బిడ్డల్ని మనుషుల చేతికి అప్పగించి తుట్లుగా ఎందుకు నరికిస్తున్నాడు? మీకు మనం చెప్పాను నేను, లిబియా దేశంలో 21 మందిని ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఆ ఫోటో తెలియదు కదమ్మా. ఏం చేశారు? తలలు కోసేశారు. మరి ఎట్ట కోస్తారు? దగ్గర కోళ్ళు తలకాయలు కోసం కోస్తారు అది ఈజీగా మనుషులకి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు? బిడ్డలారా, ఫస్ట్ పాయింట్ రాసుకోండి. మూడో ప్రశ్నకి ఎన్ని జవాబులు చెప్తాను తెలుసా? ఎన్ని జవాబులు ఉన్నాయంటే 3 జవాబులు ఉన్నాయి. మూడో ప్రశ్నకు కూడా 3 జవాబులు ఉన్నాయి. మొదటి జవాబు, దేవుడు తన ప్రజలని హతసాక్షులగునట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు? ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచనాలు చదివితే పెట్టుమా. ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 దేవుడు క్రైస్తవుల్ని హతసాక్షులుగా ఎందుకు అనుమతిస్తున్నాడు అనే దానికి ఏముంది? అదిగో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినొచ్చు. తర్వాత 17వ వచనం, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. పాస్టర్ గారు, సార్ నువ్వు చెప్పిన మాటలకి
ఆ చదివించే హతసాక్షికి ఏమైనా తేడా ఉందా? ఉంది. దేవుడు క్రైస్తవుల్ని హతసాక్షులగునట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, ఆదామును సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడో తెలుసా? ఒక రోబోలాగా చేశాడు. అవునా? రోబోలా చేశాడా? రోబో ఎట్లా నడుస్తుంది? తిరుగు, ఇటు తిరుగు, కూర్చో, పైకిలే, మనం ఏది చెబితే తింటుంది. అది కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది. అంటే ఎవరో ఒకరు చెప్పిన మాట అంటది కానీ తనంతట తానుగా ఏది చేయలేదు. కానీ మనిషిని దేవుడు సృష్టించినప్పుడు, మానవుని దేవుడు సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు తెలుసా? స్వేచ్ఛా జీవిగా దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను తోటలో అన్ని చెట్లు వేస్తున్నా, అన్నిటికీ పండ్లు వస్తున్నాయి. ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు పండ్లు నిరభ్యంతరంగా తిను, నీకు ఆరోగ్యం. కానీ ఆ తోట మధ్యలో ఉన్న ఆ మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు యొక్క పండు నువ్వు తినద్దు. అది తింటే చచ్చిపోతావు. అంటే దాని అర్థమైంది, అన్నీ తినొచ్చు, దీన్ని తినకూడదు. ఒకవేళ నువ్వు తింటే అంటే అర్థమైంది, ఆ దేవుడు తినవద్దు అని చెప్పిన పండుని దేవుని మాట వింటే తినడు, ఒకవేళ దేవుని మాట మీరితే తినగలడు. కాబట్టి తినాలన్నా మన ఇష్టమే, తినకపోవాలన్నా మన ఇష్టమే. దాని అర్థం ఏంటంటే, మానవుడికి దేవుడు చేయగలిగే శక్తి స్వాతంత్ర్యం ఇచ్చాడు, చేయకూడదు అనే స్వాతంత్ర్యం ఇచ్చాడు. మన మనస్సాక్షిని బట్టి మనం తీర్మానం చేసుకోవచ్చు. ఇష్టమైతే చేయొచ్చు, ఇష్టం కాకపోతే చేయకుండా ఉండొచ్చు. ఇలా దేవుడు ఎలాగైతే స్వతంత్రంగా ఉన్నాడో, తన పోలికలో చేయబడిన బిడ్డను కూడా, మానవుని కూడా స్వతంత్రంగా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పాయింట్ దగ్గరకు వద్దాం. దేవుడు మనుషులు బొమ్మలుగా చేయలేదు, కానీ స్వతంత్ర జీవులుగా సృష్టించాడు. ఆ స్వతంత్రత వల్ల దేవునికి విధేయతగా బతకొచ్చు, వద్దనుకుంటే దేవుడి మీద తిరగబడవచ్చు. అది మన ఇష్టం. అట్లా చేశాడు మనిషిని దేవుడు. అందుకనే దేవుడు ఎప్పుడైతే ఈ స్వాతంత్ర్యం ఇచ్చాడో, ఈ స్వాతంత్రం వల్ల మనుషులు పాపులైపోయారు. ఈ స్వాతంత్రం వల్ల మనుషులకు పాపం వచ్చేసింది. ఈ పాపం ఎప్పుడైతే వచ్చిందో మనుషుల్లోకి హింస పెరిగిపోయింది, హత్యలు పెరిగిపోయాయి, తర్వాత వ్యభిచారాలు పెరిగిపోయాయి, దొంగతనాలు పెరిగిపోయాయి. మనుషుల్లో పాపం ప్రవేశించినందువల్ల రకరకాల దుర్మార్గతలు మనుషుల్లో చోటు చేసుకున్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే దేవుడిచ్చిన స్వేచ్ఛ. అయితే ఆ స్వేచ్ఛ వల్ల ఇప్పుడు మనుషుల్ని హత్య చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కనుక ప్రవీణని చంపకుండా దేవుడు ఆపాడు అనుకో, బాగా వినండి, ప్రవీణని చంపకుండా దేవుడు అడ్డుపడి ఆ 4గురికో 5గురికో 10 మందికో, కొంతమంది ఏమన్నారంటే 4 కారులు వెంటబడ్డాయంట. 4 కారులు వెంటబడ్డాయి అంటే 4 కారులు 20 మంది ఉన్నారో ఎంతమందో మనకు తెలియదు. ఈ 20 మందిని చంపకుండా దేవుడు ఆపాడు అనుకో, అప్పుడు దాని అర్థమేంటో తెలుసా? దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛని హరించినట్టు. చంపాలనుకుంటే చంపేసేటట్టుగా శక్తి మనకి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. నేను పలానా మనిషిని చంపేయచ్చు, నేను పలానా చంపను, నీ ఇష్టం. చేయాలన్నా నీ ఇష్టమే, చేయకూడదని నీ ఇష్టమే. అలాగా మానవుల్ని మనిషికి దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు. దేవుడు ఎప్పుడైతే మనిషి కావాలని చెయ్యాలనుకున్న చేస్తున్న పనిని మధ్యలో అడ్డు తగిలి ఆపాడంటే, వాళ్ళకున్న స్వాతంత్రాన్ని ఈయనే అడ్డు తగిలినట్టు. కాబట్టి మనిషిని ఎప్పుడు ఆయన స్వాతంత్రాన్ని ఆపడు, కాబట్టి మనిషికి మధ్యలో ఎప్పుడు అడ్డు తగలదు. కాబట్టి ఆయన ఇంకా అడ్డు తగలకూడదని, దేవుడు పెట్టిన రూల్ని తానే బ్రేక్ చేయకూడదని తన బిడ్డల్ని చంపుతున్నప్పుడు ఆయన మౌనంగా చూస్తూ ఊరుకుండిపోతాడు. అంతే. మీకు అర్థం కాల, ఇంకా చెప్తా అర్థమయ్యేదానికి. బిడ్డరా, సిగరెట్ తాగుతున్న ఒక వ్యక్తి ఏం చెప్తాడంటే, మీ దేవుడు నన్ను మార్చుకోమను అంటాడు. భార్యలతో ఏమన్నాడంటే, నీ దేవుడు నన్ను లాక్కోమను, నన్ను మార్చుకోమని అంటాడు. అప్పుడు మనం ఏమనాలంటే, ఒరే సైతాంకా బేటా, ఒరే దేవుడు ఎవరిని బలవంతంగా మార్చడు. సినిమాలు చూడకుండా దేవుడే చేయమని నన్ను, ఈ మందు నేను మానేసేటట్టు దేవుడే చేయాలి, నాకు పేదం చేయ, నా గురించి బాగా ఉపాసుడు, దేవుడే జుట్టు పట్టుకొని కాలర పట్టుకొని లాగాలా నన్ను వెనక్కి. ఒక భార్య ఆడస్తున్నాడు భర్తతోటి, నువ్వు నన్ను అన్యాయం చేస్తున్నావు, ఆ మనిషి దగ్గరికి పోతున్నావు, ఎందుకు నన్ను అన్యాయం చేసినోడా, అటప్పుడు అనిది చేసుకున్నావురా అని ఆడుస్తుందట. అప్పుడు భర్త భార్యతో అంటున్నాడు, నీ దేవుడు గొప్పోడైతే నా కాలర పట్టుకొని లాక్కురామని వెనకన్నాడంట. నువ్వు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడైతే కాలర పట్టుకొని లాగాలి వెనక్కనన్ను, ప్రార్థన చేయి, నీవు శక్తి ఉంటే, మీ దేవుడు గొప్పడైతే నన్ను లాగాలి వెనక్కి.
అప్పుడు మనం ఏమనాలంటే, ఒరే సైతాన్ కా బేటా, దేవుడు ఏ వ్యక్తిని కూడా బలవంతంగా అడ్డగించడు. మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు తప్పు చేయాలనుకుంటావా, నువ్వు చేస్తూ ఉండి ఎప్పుడు అడ్డుపడ్డావు. సరే వద్దనుకుంటావా, చేయమని ఆయన ప్రోత్సహించడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, ప్రభువా ఈ పాపం చేయడం నాకు ఇష్టం లేదు, ఈ పాపంలో బతకడం నాకు ఇష్టం లేదు, ఈ సినిమాలు చూడడం నాకు ఇష్టం లేదు, ఈ తాగడం నాకు ఇష్టం లేదు, నా వల్ల కావట్లేదయ్యా, మారాలని ఎంత అనుకున్నా నా వల్ల కావట్లేదు తండ్రి, నాకు సహాయం చేయి నాయనా అని ఏడిస్తే అప్పుడు పట్టుకుంటాడు చెయ్యేసు నామములో. అప్పుడు చేయబట్టుకొని చేయబట్టుకొని పాపంలో పడకుండా లేపతాడు పైకి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బలి కొట్టారులే. నేను చెప్తే ఒక వ్యక్తి పాపంలో నుంచి బయటికి రావాలంటే తనకు తానుగా ఆ పాపం వద్దు అనుకుంటే, నాకు సహాయం చేయి ప్లీజ్ అని ప్రభుని బతిలాడితే అప్పుడు మన చెయ్యి పట్టుకొని పాపంలో నుంచి లేపుతాడు ఆయన. అంతేగాని నేను సినిమా చూడకుండా ఉండలేను, దేవుని లాక్కోమను అంటే చూసుకోరా ఎవరు కావాలంటాడు. అమ్మాయి లివర్ దెబ్బతినిపోతున్నాను డాక్టర్లు చెప్పారు, నేను మానలేకపోతుండా, దేవుడు బాగా ప్రార్థన చేయి నన్ను మార్చమను, ఉండే లివర్లు కూడా పోతాయి. లివర్లో పోకముందు నువ్వు మారాలా. నా లివర్లో పోతున్నాయి నాయన, నాకైతే ఇష్టం లేదు, ఇది నన్ను వదిలేటట్లేదు, ఈ సైతాన్ శక్తి నన్ను పట్టుకుంది, దురాత్మ తాగుడు దురాత్మ పట్టుకుంది నన్ను ప్లీజ్ ప్రభువా అని ఏడిస్తే తాగుడు సీసా చూస్తే నువ్వు వాంతు చెడు చేస్తాడు నీకు దేవుడు యేసు నామములో. అయ్యా నేను అన్నీ జయించేసానయ్యా, పలానా మనిషిని చూస్తే నా మైండ్ మారిపోతాను తండ్రి, ఆ మనిషి నాకు ఫోన్ చేస్తాను ఆయన, నాకు వద్దు అయ్యా, నా కాపురం నాశనం అయిపోయింది, ఇప్పటికే వేస్ట్ అయిపోయింది, అయ్యా నాకు వద్దు, నాకు సహాయం చేయి ప్లీజ్ అంటే ఆ మనిషి నీ కళ్ళకు కనపడకుండా దూరం చేస్తాడు దేవుడు. ఆ ఫోన్ నంబర్ కనపడితే ఆ ఫోన్ నంబర్ డిలీట్ చేస్తాడు, సిమ్ ఇన్సిడెంట్ చేస్తాడు దేవుడు. అట్ట సహాయం చేస్తాడు ఆయన. ఎప్పుడు కూడా మన దేవుడు బలవంతంగా మనల్ని ఆపడు. మనం చేయాలనుకున్న పని బలవంతంగా ఆయన ఆపడు. అందుకే ఆయన ప్రేమగల దేవుడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ఆయన ప్రేమగల దేవుడు. మన పర్మిషన్ లేకుండా మనల్ని బలవంతంగా ఆపేవాళ్ళు ఏమంటారు తెలుసా? డిక్టేటర్ అంటారు ఇంగ్లీష్లో. నీ అంతా తాను చెప్పిందే మనం వినాలా, మన ఆశలు జాంతానాయి. అందుకే ఆయన అంత ప్రేమగల దేవుడు అంటే మనకు మనమే మారి నాకు హెల్ప్ చేయి ప్రభు అంటే హెల్ప్ చేస్తాడు. నువ్వు ఆయన దగ్గర రాకుండా ఇష్టపకారం తిరగతాను ప్రభు అంటే సైలెంట్గా ఉంటాడు. ఆ తర్వాత పాపంలో వచ్చే జీతం చెప్పండి, పాపంలో వచ్చే జీతం లివర్ ఫెయిల్ అయిపోయింది, చచ్చిపోయాడు యేసునామములో. కడుపు పగిలిపోయింది, లోపల పేగులు దెబ్బతినిపోయింది. అది పాపంలో వచ్చే జీతం. మనం ఏం చేద్దాం? చెప్పినప్పుడు ఎనలా, భార్య ఏడస్తా చెప్పింది ఎనలా, మనం ఏం చేద్దామండి? దేవుడు ఎవరిని కూడా బలవంతంగా మార్చడు. అందుకే హత్య చెయ్యాలి అని తీర్మానించుకున్న వాళ్ళ తీర్మానాన్ని మధ్యలో ఆయన ఆపడు, అప్పగిస్తాడు తన బిడ్డల్ని. అక్కడ కూడా ఆయన నీతి ఉందండి. ఇది మొదటి కారణం. రెండో సంగతి చూడండి. రెండో సంగతి ఇది అయ్యేటట్లేదులే, ఆయన కాడికి ఆపేద్దాం బిడ్డలరా, ఆయన కాడికి ఆపేద్దాం, ఇంకొక 10-15 నిమిషాలు ఆపేస్తాను నేను, తర్వాత మళ్ళీ వచ్చేవారు మాట్లాడుకుందాం, వీలైతే ఇబ్బంది లేదు. ఏం విషయం చెప్పాను ఇప్పుడు ఏం చెప్పాను? దేవుడు క్రైస్తవుల్ని హతసాక్షులగునట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, మొదటి నెంబర్ 1 పెట్టావా? అది పాయింట్ రాసావా? సరే పెట్టు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను ఇప్పుడు నేను? మూడో దానికి దేవుడు మానవ జాతికి అనుగ్రహించిన స్వేచ్ఛ. కూతురా ఈసారి పెద్దగా రాయాలి నువ్వు, పాపం ఒక అర్థమవుతుందో లేదో. అదిగో మూడో ప్రశ్న, దేవుడు తన ప్రజల్ని హతసాక్షులగునట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, ఒకటో జవాబు, దేవుడు మానవ జాతికి అనుగ్రహించిన స్వేచ్ఛని హరించుటకు ఇష్టం లేక. ఇది ఒకటి అయిపోయింది కదా, అటే పెట్టి మరి రాసుకుంటారు. రెండో పాయింట్, రెండో జవాబు దానికే. అది రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఒకసారి వాక్యం పెట్టి మళ్ళీ పెడుతుందని. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏమని చూడండి. దేవుడు తన ప్రజల్ని హతసాక్షులగునట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు? వినండి బాగా. దేవుడే అనుమతిస్తున్నాడు కాబట్టి చంపబడుతున్నారు. ఎందుకు? 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, అదిగో మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మనకి బాధలను అనుమతించడం ద్వారా, కొన్నిసార్లు దేవుడు మనకి కష్టాలు అనుమతిస్తాడు, వ్యాధులు అనుమతిస్తాడు. కానీ ఎందుకు అనుమతించాడో మనకు అర్థం కాదు. మన మనుషులం కదా, మనకు అర్థం కాదు. కానీ రాబోయే రోజుల్లో మనకి కష్టాలు అనుమతించడం ద్వారా ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికలు నెరవేరుతాయి యేసు నామములో.
ప్రవీణ్ అన్నని దేవుడు మరణానికి ఎందుకు అప్పగించాడో ఇప్పుడు మనకు తెలియదు. రాబోయే రోజుల్లో అన్న మరణాన్ని కూడా మనకు మేలుకరంగా మారుస్తాడు యేసు నామములో. సమస్తము మేలు కొరకే మారుస్తాడు ఆయన. అదిగో ఏందో తెలుసా, అదిగో హతసాక్షుల మరణం ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి అధికమవుతుంది కాబట్టి, విస్తరిస్తుంది కాబట్టి దేవుడు తన ప్రజలని హతసాక్షులనుట్లుగా అనుమతిస్తున్నాడు. అంటే ప్రవీణను చంపడం ద్వారా క్రైస్తవ్యం తగ్గిపోద్ది అనుకుంటున్నారా, పెరగదు అనుకుంటున్నారా? ఎవడురా నువ్వు, తగ్గిపోద్దే మేము అద్దురుపోతే మేమా అంటారా? అద్దురుపోయారు మీరా, భలే అద్దురుపోయారు. ఏం సార్ మీరు మాట్లాడడం నాకు అర్థం కావట్లేదా? మీరు అసలు వాక్యానికి నువ్వు మాట్లాడే మాటకి తేడా ఉందా? ఉండవమ్మా చెబుదు కానీ నాకు నువ్వు. అక్కడ ఏం రాసండి, దేవుడు ఏ కీడు జరిగినా ఆ కీడుని మనకు మేలుగా మార్చగల శక్తి గల దేవుని కలుగున్నాం మనం యేసు నామములో. సార్ ఒక మంచి అన్న 45 సంవత్సరాల వయసున్న అన్న చనిపోతే ఇంకేం మేలు మనకి? బిడ్డలారా, అన్న ఒక్కడేగా చంపబడింది. ఎంతమంది చంపబడ్డారో మీకు లిస్ట్ చెప్తే మీరు ఈరోజు చాలదు మనకి. చాలామంది చంపబడ్డారు. దయచేసి చదువుకున్న వాళ్ళకి ఒక మాట చెప్తున్నా, మన ఏవిఎం కాంపౌండ్ దగ్గర బైబిల్ బుక్ స్టాల్లో ప్రపంచ హతసాక్షుల చరిత్ర బుక్ ఉంటుంది. ప్రపంచ హతసాక్షుల చరిత్ర ఇంతలా ఉంటుంది, తీసుకెళ్ళండి, చదవండి, మీకు తెలియాలి, మీకు తెలియాలి. దేవుడు తన బిడ్డల్ని హతసాక్షులు అయ్యేటట్టుగా ఎందుకు అనుమతిస్తున్నాడంటే ఆయన రాజ్యం విస్తరించాలి కాబట్టి, ఆయన రాజ్య వ్యాప్తి జరగాలి కాబట్టి. ఒక్క వ్యక్తి రక్తం గారిస్తే ఒక్కొక్క చుక్కలో నుంచి 100 మంది ఆత్మలు పుడతారు యేసు నామములో. ఎంతమంది పుడతారు? ఒక్క రక్తపు చుక్కలో నుంచి 100 మంది ఆత్మలు పుడతారు. మీకు తెలుసా, ప్రవీణ్ అన్న రక్తం ఇప్పుడు మొరపెడుతుంది దేవునికి, భూమిలో నుండి మొరపెడుతుంది. ఆ రక్తపు బొట్టులో నుంచి చుట్టుపక్క ఈస్ట్ వెస్ట్ విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా యేసయ్య దగ్గర ప్రజలు వస్తారు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక్క నీతిమంతుని రక్తములో నుంచి 100 మంది ఆత్మలు పుడతారు. బైబిల్లో పుట్టారండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో స్టెఫను గారిని రాళ్లతో కొట్టి చంపారు. స్టెఫన్ని రాళ్లతో కొట్టే వాళ్ళ యొక్క వస్త్రాలకి కాపలా ఉన్నాడు మనం ఈరోజు చదువుకుంటున్న పౌలుగా ఉన్నటువంటి సౌలు, యవనస్తుడు. స్టెఫను చంపుతుంటే వస్త్రాల దగ్గర కాపలా ఉండి కొట్టు చంపు అన్నాడు. అప్పుడు మాత్రం స్టెఫను రాళ్ల కింద నలిగిపోతా, మా బొమ్మలు భలే పెట్టావమ్మా, దేవుడి స్తోత్రం చూడండి. అదిగో చిన్న రాళ్ళ పెద్ద రాళ్ళ ఒక్కొక్కరు చేతిలో చూడండి, ఒక్కొక్కరు చేతుల్లో. అదిగో ఆ వస్త్రాల దగ్గర నిలబడుకో ఉన్నాడే, ఆయనే మన భూమిని తలకిందులు చేసే సౌలు గారు అనమాట. అప్పుడు వాళ్ళ పార్టీ కాబట్టి కొట్టు బాగా అని అన్నారు. ఆ రాళ్లతో కొట్టి తల మీద తగిలింది ఏమండి. తర్వాత ఎక్కడెక్కడో తగిలి ఆ రాళ్ల దెబ్బలకు అలా పడి చనిపోయాడండి. స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపేటప్పుడు వస్త్రాలకి కాపలా ఉన్నాడు సౌలు. కొంతకాలం తర్వాత ఆ వస్త్రాలకు కాపలా ఉన్న మనిషిని దేవుడు దర్శించాడు. అలా వస్త్రాలు రాళ్లతో కొట్టేటప్పుడు సౌలు గమనించింది ఏంటంటే, రాళ్లతో కొడతా ఉంటే రక్షించండి అని కేకలేశాడా? స్టెఫన్ కేకలేసినట్టు బైబిల్లో ఉందా? బైబిల్ ఏం రాయబడింది తెలుసా? కళ్ళు అలా ఎత్తి చూస్తే రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటే ఆకాశం తెరవబడిందంట. పరలోక సింహాసనం మీద ఉన్న దేవుడు దేవుని కుడిపార్శ్వన యేసయ్యా లేచి నిలబడున్నాడు యేసు నామములో. ఇక కొద్ది నిమిషాలు తన బిడ్డ రాబోతున్నాడని యేసుక్రీస్తు వారి సింహాసనం మీద లేచి చేతులు చాచి పిలుస్తున్నాడు స్టెఫన్ యేసు నామములో. హతసాక్షులుగా మరణించే వాళ్ళ కోసం సింహాసనం మీద కూర్చున్న యేసయ్య లేచి నిలబడతాడు. పరలోకంలో అది అటు అందుకోవాలా. పరలోకంలో ఉన్న దేవదూతలందరూ లేచి నిలబడతారు. గాన ప్రతిగానాల మధ్య, చప్పట్ల మధ్య ఎంత సుందరంగా, అందంగా, దాన్ని దాన్ని ముమ్మరంగా ఒక వేళాకోళంతో, లేకపోతే తెలుగులో పదాలు రావటం నాకు టైం రావు, ఏం చేయాలా, అంగరంగ వైభవంగా ఊరేగించకుండా తీసుకెళ్తారు. ఊరేగింపు. తన కుమారుడు పరలోకంకి వచ్చేదాకా సింహాసనం మీద కూర్చున్న యేసయ్య లేచి నిలబడ్డాడు. ఆ రోజు స్టెఫను కోసం, ఈరోజు ప్రవీణన కోసం లేచి నిలబడ్డాడు. అందరి కోసం లేడు, మనలాంటి వాళ్ళ కోసం లేడు. అసలు మనలాంటి వాళ్ళకి ఎంత భయమో పద్మక్క, ఎంత భయం అంటే, సార్ హిందువు గురించి చెప్పేటాడు, మైకి పక్కన పెట్టావు, సంపతారు నిన్ను ఇష్టం చెప్తున్నా.
ముందే దాడపక్కలు ఉన్నారు, నీకు ఎక్స్ట్రాలు ఎందుకు పక్క పెట్టా, మన అసలు ఎన్ని మనకెందుకు, మన వాక్యం మనం చెప్పుకుంటే పోదా, మనం ఏదో ఆదాం అబ్రహం చెప్పుకుంటే పోదా. భయం. అదిగో పరలోకంలో ఉన్న యేసయ్య మీకోసం లేచి నిలబడి సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానించి గొప్ప ఊరేగింపుగా వేలాది మంది దేవదూతల చేత కీర్తించబడుతూ కొడక ఒకసారి ఆ వీడియో పెట్టు ఏఐ వీడియో చేశారు కదా, ఇప్పుడు చనిపోయాడు కదా, ఏఐతో చేశారన్నమాట. అంతకంటే ఇంకా సుందరంగా ఇల్లు ఉంటాడు. అది చూస్తే ఎంత సంతోషం వేసిందంటే, అది చూడండి అన్న ఆకాశంలో వెళ్ళిపోయినట్లుగా ఆడియో చూసి చాలా బాగుండేది. మనం వైద్యం ఉంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సెలవు అని చెప్పేసి మన దగ్గర నుంచి ఒక్కడే వెళ్తున్నాడు, కానీ 100,000 మంది దేవతలు ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నిజంగా కోట్ల మంది సింహాసనం కింద ప్రభుతో పాటు నడుస్తుంది. భయపడ్డారంటే మనం ఆడితే దేవుని నామానికి మహిమ కలుగును. మూడో ప్రశ్నకి దేవుడు తన ప్రజలని హతసాక్షులగినట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడంటే, హతసాక్షుల మరణం ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి అధికమవుతుంది. దేవుని కొరకు మనుషులు చూడు, ప్రధానమంత్రి ఫోన్ తీసుకోపోతాం, చూడు ఎంత సంతోషాలు చూడండి. ప్రధానమంత్రి పోతున్నాడు. హతసాక్షుల మరణం ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి ఎక్కువ అవుతుంది. బైబిల్లో చరిత్రలో ఉందా? చరిత్రలో ఉందా? చెప్తా చూడు అమ్మ, రాసుకోండి ఈ మాట. పాలికార్ప్ పేరు రాసుకోండి. పాలికార్ప్ 150 AD యేసుక్రీస్తు వారు పుట్టిన 155 సంవత్సరాలకి, AD 155 క్రీస్తు శకం 155 సంవత్సరంలో పాలికార్ప్ అనే ఒక దైవజనుడు స్మరణ ప్రకటన గ్రంథంలో ఉన్న స్మరణ అనే సంఘంలో దైవజనుడిగా పనిచేస్తున్నాడు. 155 సంవత్సరంలో ఆ రోజు ఏం జరిగిందంటే, రోమా చక్రవర్తులు ఈ దైవజనుడిని విగ్రహాలకు బలి ఇవ్వమని బలవంతం చేశారు. దేని బలియమని? రోమా చక్రవర్తులు ఆ రోజుల్లో వాళ్ళ దేవతలకి క్రైస్తవుని బలి ఇవ్వమన్నారు. రోమా చక్రవర్తులకు బాగా తెలుసు, క్రైస్తవులు ఒక్క యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరినే ఆరాధించరు. ప్రాణాలు పోతున్నా కూడా వేరే వాళ్ళకి మొక్కరని వాళ్ళకి బాగా తెలుసు. క్రైస్తవులు చంపాలంటే ఈ ఒక్కటే దారిని దైవజనుడిని ముందు తీసుకెళ్ళి ఒక బొమ్మ దగ్గర నిలబెట్టి మొక్కు విగ్రహానికే. ఈ మాట రాసుకోండి అన్న. అప్పుడు పాలికార్ప్ అనే దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? పాలికార్ప్ అనే దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా బిడ్డలారా? 86 సంవత్సరాలుగా నేను నా దేవుని సేవిస్తున్నాను. అప్పటికి ఆయన వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు పద్మక్క? ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 86 సంవత్సరాలు. ఈ 86 సంవత్సరాల వయసులో ఆయన అంటున్నాడు, 86 సంవత్సరాలు నేను దేవుని సేవించానయ్యా, నా దేవుడు ఏ రోజు కూడా నాకు అన్యాయం చేయలా. ఈ 86 సంవత్సరాలు నా ప్రభు నాకు అన్యాయం చేయలేదు. ఇప్పుడు నేను ఆయన ఎలా దూషిస్తాను? వేరే బొమ్మకు విగ్రహారాధన చేసి ఆయన ఎలా దూషించగలను? 86 సంవత్సరాలు నాకు ఏ అన్యాయం చేయను నా దేవుడికి నేను చేయలేనండి. రే అబ్బాయి గారు దోషం చేయలేడంట, అబ్బాయి గారిని కొంచెం కట్లు కట్టండి ఆయన అని అన్నాడు రాజు. కట్లు కట్టేశారు, మైనం పూసారు, కర్ర కట్టారు, కింద కట్లు పెట్టారు, వెలిగించారు మంట. ఆ సంగతిని చూడడానికి రోమా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ వచ్చున్నారు. ఆ కాలిపోతూ ఉన్నటువంటి ఆ దైవజనుడు స్తోత్రం యేసయ్యా స్తోత్రం అంటూ కాలిపోతూ ఉంటే ఆ గుంపులో నిలబడిన అనేక మందిలోకి దేవుని ఆత్మ దిగొచ్చింది యేసునామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన సేవ చేస్తున్న స్మరణ సంఘంలో ఉన్న విశ్వాసులు మరింత బలపడ్డారంట.
ఆయన చచ్చిపోతూ ఉండగా చూసిన ఆ జనాభాలో అనేక మంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారనే చరిత్రలో రాయబడి ఉంది. మీరు అనుకుంటున్నారు మనుషులు చంపబడితే, క్రైస్తవులు చంపబడితే క్రైస్తవం ఉడికిపోద్దని. బిడ్డ, నీకు నాకు దేవుని మీద అవగాహన లేదు కాబట్టి మనం కొంచెం భయపడుతున్నాం అంతే. నిజంగా దేవునిలో లోతుల్లో ఉన్నవాడు వెలగతాడు. ఇంకా మిమ్మల్ని వనకనీయుడు, నన్ను జంకనీయుడు. ఆయన మనకు మరింత ధైర్యాన్ని ఇస్తాడు. ప్రభువు కోసం ఇంకా ముందుకెళ్ళే కృపను మనందరికీ దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ పాలీకార్పు అనే దైవజనుడు మరణిస్తూ ఉండగా 100 మంది విశ్వాసం కదిలించబడ్డారు. సంఘం స్థిరపరచబడింది. అన్ని జనులు కూడా ప్రభువు వద్దకు చేర్చబడ్డారు. అందుకే దేవుడు క్రైస్తవుల్ని హతసాక్షులు అవ్వడానికి అనుమతిస్తాడు. రెండో పాయింట్ అక్కడే పెట్టారా, క్రీస్తు శకం 200 సంవత్సరంలో, అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన 200 సంవత్సరాల టైంలో క్రైస్తవ తత్వవేత్త, ఒక గొప్ప క్రైస్తవ తత్వవేత్త పేరు టెర్టులియన్ అంటారు ఇంగ్లీష్లో, టెర్టులియన్. అతను ఏం చెప్పాడంటే, ఈరోజు నా కళ్ళ ముందు ఎందరో చంపబడ్డారు. నేను ఒకప్పుడు చిన్నవాడుగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. నా కళ్ళతో ఎందరో క్రైస్తవులు చంపబడడం చూసా. నాకు అర్థమైంది ఏంటంటే, క్రైస్తవుల్ని చంపే కొలది క్రైస్తవం విస్తరిస్తుంది. ద బ్లడ్ ఆఫ్ మార్టిర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ చర్చ్ అని చెప్పాడు ఇంగ్లీష్లో. తెలుగులో అర్థమైందంటే, తెలుగులో హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం అని చెప్పాడంట ఆయన. హతసాక్షుల రక్తం, ద బ్లడ్ ఆఫ్ మార్టిర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ చర్చ్, సంఘానికి విత్తనంలాగా పనిచేస్తుంది హతసాక్షుల రక్తం. అంటే ఒక్క వ్యక్తి రక్తం చిందితే ఆ రక్తమే ఒక విత్తనమై, ఆ విత్తనం భూమిలో నుంచి మొలిస్తే మహావృక్షమై, ఆ వృక్షానికి కొన్ని 100 పండ్లు కాస్తాయి యేసునామంలో. ఒక్కడిని చంపితే 100 మంది పుడతారు. చప్పలు కొట్టి గట్టిగా. ఒక్క ప్రవీణను దేవుడు తీసుకుంటే, ఒక్క ప్రవీణను చంపితే 100 మంది ప్రవీణను దేవుడు లేపుతాడు. కాబట్టి ప్రవీణని మరణానికి అప్పగించింది ఎవరు? అనుమతించింది ఎవరు? దేవుడే. ఎందుకో? ఆయన రాజ్య వ్యాప్తి జరగడానికి, ఇంకా అనేక మంది విస్తరించడానికి ఆయన అనుమతిస్తాడు. అట్లాగా ఎందుకు అని మనం అడగకూడదు. అది ఆయన చిత్తం. వెళ్ళారా ఆయన చిత్తం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మ, అసలు లాస్ట్ మాట చెప్పాలంటే, ఇక ప్రార్థన చేస్తాను నేను. ఇక లాస్ట్ మాట చెప్పాలంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో చచ్చిపోకపోతే ఈరోజు మనందరం మారుండేవాళ్ళమా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించకపోతే ఈరోజు మన అందరం మారుండేవాళ్ళమా? ఈరోజు మీరందరూ ఏం ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, నా కోసం ప్రాణం పెట్టేవయ్యా, నా కోసం చచ్చిపోయేవయ్యా, నా కోసం రక్తం కార్చేవయ్యా, నా కోసం నువ్వు సిలువలో మరణించేవయ్యా. చూసారా, ఒక వ్యక్తి మన కోసం మరణించినప్పుడు మనకి ఎంత ప్రేమ కలిగింది ప్రభు మీద. అలాగే ఒక్క మరణంలో నుండి 100 ఆత్మలు పుట్టించగల శక్తి గలవాడు ఆయన. అందుకనే దేవుడు తన బిడ్డల్ని మరణానికి అప్పగిస్తాడు. మరలా చెప్తున్నాను, క్రైస్తవులందరికీ మరణం రాదు, కొందరికే, సెలెక్టెడ్ పీపుల్, దేవుడు ఏర్పరచుకున్న వారికే, ఆ లెక్కలో ఉన్నవారికి మాత్రమే ఈ స్థితి వస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ పడబాకండి. క్రైస్తవులందరూ ప్రభు కోసం చనిపోవాల్సిన అవసరం లేదు. అది కొందరికే ఆ భాగ్యం దొరుకుతుంది. ఆ భాగ్యంలో నువ్వు నేనుంటే మహాధన్యులుమి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదివేసి ఆపేద్దాం. ఈ మిగతా 4, 5, 6 వచ్చే వారం మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఏముందమ్మా? పెట్టావా? చదవండి బిడ్డలు, తీసుకొని చదవండి ఎవరన్నా ఉంటే. చదువుమా. దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా రాశాడు దేవుడు అక్కడ. చూడండి, ఇదిగో మీరు శోధింపబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఇది ఆది సంఘంలో ఉన్నటువంటి అపోస్తలులో కొందరు కలిగిన శ్రమ, ఆది కాలపు క్రైస్తవులు కలిగిన శ్రమ ఇది. అయితే ఆ శ్రమని మనకి దేవుడు అప్లై చేస్తున్నాడు ఇక్కడ. ఈ దినాల్లో కూడా మనలో కొందరికి శ్రమలు రాబోతున్నాయి. మనలో కొందరిని దేవుడు సాతానుకు అప్పగించి శోధనలో తీసుకెళ్ళబోతున్నాడు. మీరు శోధించబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. బిడ్డలారా, ఈ 10 దినములు అంటే
క్రీస్తు శకం 160 నుంచి 170 దాకా డయోక్లేషియస్ అనే రాజుగారు ఈ 10 సంవత్సరాలు 10 దినములకు సాదృశ్యముగా ఉన్న 10 సంవత్సరాల్లో వేల మంది క్రైస్తవుల్ని చంపాడంట రోమ్ పట్టణంలో. అది మహా చరిత్రాత్మక విషయం. అది ఈ 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకంగా ఉండు. ఎప్పుడు దాకా చచ్చిపోయేదాకా అని కాదు, చెరలో వేయబడిన నిన్ను కొందరిని చంపుతాడు, కొందరిని మరణంగా అప్పగిస్తాడు వాడు, కొందరిని కత్తి చేత చంపుతాడు సాతాను. చెరలో వేయబడిన వారులారా, మీలో కొందరు మరణంగా అప్పగించబడబోతున్నారు. వాడు మిమ్మల్ని చంపబోతున్నాడు. మరణం మీ కళ్ళ ముందుకు వచ్చిన ఆ మరణంలో కూడా మీరు నమ్మకంగా ఉండండి. నా కొరకు మీరు నమ్మకంగా నిలబడ్డారు కాబట్టి, నిలబడితే పరలోకానికి వచ్చిన మీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా యేసయ్యకి, చప్పట్లు కొట్టి గట్టిగా యేసయ్యకి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య కొరకు భూమి మీద ప్రాణాలు పెట్టిన వారికి పరలోకంలో ఇచ్చే కిరీటం పేరు ఏం పేరు? జీవ కిరీటం. అది ప్రభువు కోసం చంపబడిన వారికే సొంతం. ఆ కిరీటముతో దేవుడు తన ప్రజల్ని సత్కరిస్తాడు. అది గొప్ప గౌరవం. ఆ కిరీటాన్ని బట్టి చెప్పేచ్చు మనం, ఓహో ఇతను హతసాక్షి భూమి మీద ఉన్నప్పుడు, ఓహో అన్న హతసాక్షి, ఓహో అక్క హతసాక్షి. అలా దేవుని కొరకు హతసాక్షులుగా చంపబడిన వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఘనమైన శ్రేష్టమైన కిరీటాన్ని దేవుడు దాచున్నాడు. బిడ్డలారా, ఆ గొప్ప గౌరవాన్ని తన బిడ్డలకు ఇవ్వడానికి మూడో పాయింట్ అంటే మూడో ప్రశ్నకి దేవుడు క్రైస్తవుల్ని హతసాక్షులుగా ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, అనేకులు పొందలేని, ఆ ప్రశ్న పెట్టమా ఒకసారి, మూడో ప్రశ్న, అనేకులు పొందలేని శ్రేష్టమైన ఘనత, శ్రేష్టమైన ఆధిక్యమైనటువంటి జీవ కిరీటం, అనేకులు పొందలేని శ్రేష్టమైన ఘనత, ఆధిక్యత అయినటువంటి జీవ కిరీటం పొందునట్లుగా అనేకులు సిద్ధపరచుకోవడానికి దేవుడు, అంటే ఆ ఒక్కరికే కాదు, ఆ ఒక్కరిని చూసి ఇంకొకరు, ఇప్పుడు నేను ఉన్నానండి, ప్రవీణ్ అన్న చనిపోయాడు, ఇప్పుడు నా మనసు అనేది తెలుసా, నీకు ఇష్టమైతే నన్ను కూడా తీసుకో ప్రభా, నాకు వచ్చేసింది అది ఆటోమేటిక్గా. అన్నను చూసి బతుకంటే ఇదిరా బతుకంటే ఎట్లా బతకాలా, 10 రోజులు బతికిన 45 సంవత్సరాల్లో ఘనమైన సేవ చేసి రోషంగా వెళ్ళిపోయి లోకంలో నుంచి జీవ కిరీటానికి అర్హుడుగా మార్చబడ్డాడు. ప్రభువా మీకు ఇష్టమైతే నన్ను కూడా లెక్కలో చేర్చని నాకు అనిపించింది, నన్ను చూసి మీకు అనిపిస్తుంది. అలా ఎందరినో జీవ కిరీటానికి అర్హులుగా మార్చడానికి, ఆకర్షించడానికి తన యొద్దకి దేవుడు తన బిడ్డల్ని మరణానికి అప్పగిస్తున్నాడు. దేవుడు క్రైస్తవుని హతసాక్షులకు అనుమతిస్తున్నాడు. కాబట్టి ఇదంతా కలిసి ఒక్క మాటలో చెప్పాలంటే, సమస్తము సమకూడి మన మేలు కొరకే దేవుడు యోచించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సార్లే ప్రార్థన చేసుకుందాం అంటున్నారు కదా. మొదటి ప్రశ్న టకటక చెప్తా, గుర్తు చేసి ప్రార్థన చేసుకుందాం. హతసాక్షులు అంటే ఎవరంటే, ప్రభు కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు, యేసు నామం కోసం చంపబడిన వాళ్ళు. క్రైస్తవులు ఎందుకు హతసాక్షులుగా మారుతున్నారు, లోకం క్రైస్తవులు ఎందుకు చంపుతుంది? రెండో ప్రశ్న. దానికి 3 జవాబులు ఏంటంటే, లోకానికి క్రైస్తవులకి పడదు. యేసయ్య అంటే లోకానికి పడదు కాబట్టి ఆయన బిడ్డలంటే కూడా లోకానికి పడదు. ఆ లోకాన్ని విభేదించిన కారణంగా క్రైస్తవులు హతసాక్షులు అయిపోతున్నారు. రెండోది, సాతాను భీకరమైన కోపం కలిగి క్రైస్తవులతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి హతసాక్షులు అయిపోతున్నారు. మూడోది, లోకంలో ఉన్న చీకటిని క్రైస్తవ్యంలో ఉన్న వెలుగు ప్రశ్నిస్తుంది కాబట్టి ఆ ప్రశ్నకు తట్టుకోలేక చంపేస్తున్నారు. మూడో ప్రశ్న, దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు ఈ హతసాక్షులు అవ్వడాన్ని? ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, మొదట చెప్పాను, మానవ జాతికి అనుగ్రహించిన స్వేచ్ఛని హరించడం ఇష్టం లేక. రెండోది, హతసాక్షుల మరణం ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి విస్తారంగా అవుతుంది కాబట్టి అనుగ్రహిస్తున్నాడు. మూడోది వెళ్ళరా, దేవుడు ఎవ్వరూ పొందలేని, అనేకులకు దొరకని శ్రేష్టమైన జీవ కిరీటాన్ని దేవుడు అక్కడ ఇస్తాడు కాబట్టి ఆ విలువైన మహిమ ఘనత, ఆ శ్రేష్టమైన జీవ కిరీటం పొందినట్లుగా అనేక మందిని ఆకర్షించడం కోసం దేవుడు తన బిడ్డల్ని అనుమతిస్తున్నాడు. 4వ ప్రశ్న ఏంటంటే, ఈ దుర్మార్గ దుశ్చర్యలను దేవుడు ఆపలేడా? ఈ దుర్మార్గ దుశ్చర్యలు దేవుడు ఆపలేడా? ఇంతకాలంగా ఎందుకు ఆపట్లేదు అనే ఈ ప్రశ్న వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు ప్రభు నేర్పించిన ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే చివరిగా మనకు తెలిసింది ఏంటంటే, తన బిడ్డల్ని తాకే ఏ ఒక్కడైనా దేవుని కనుసైగ లేకుండా దేవుని బిడ్డల్ని ఎవడు తాకలేడని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ క్రైస్తవుడు కన్ను మూస్తే
క్రైస్తవురాలు చంపబడితే ఆ రక్తంలో నుంచి 100 మందిని దేవుడు లేపుతాడు. ఆయన తన బిడ్డని ఊరేగింపుగా తీసుకుని వెళ్తాడు. పరలోకంలో దేవాది దేవుడు లేచి నిలబడి తన బిడ్డని ఆహ్వానిస్తాడు, కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు తన బిడ్డని. పరలోకంలో శ్రేష్టమైన గౌరవప్రదమైన జీవ కిరీటాన్ని బిడ్డకిస్తాడు. ఆ బిడ్డ ద్వారా కొన్ని 100 మందిని భూమి మీద మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, ఎందుకు ఆపట్లేదో ఇప్పుడు కొంత సమాధానం వచ్చింది మనకి. ఎందుకు ఆపట్లేదో రాబోయే రోజుల్లో, మరి వచ్చే ఆదివారం ఇంకా మరింత ఆశ్చర్యకరమైన విషయాలు. యోబు గారి శ్రమలు వచ్చాయి. యోబు గారి శ్రమలు దేవుడు ఆపాడానా? యోబు గారికి శ్రమలు దేవుడు ఆపాడా? ఆపలా. ఎందుకు ఆపలేదంటే యోబు గారి ద్వారా మనం కొంత నేర్చుకోవాలి. ఇప్పుడు యోబు గారే లేకపోతే శ్రమల్లో మనకు ఇప్పుడు ఆదరణ ఉండదు. మనల్ని బలపరచడానికి యోబు గారి శ్రమలను దేవుడు ఆపలా. అలాగే ప్రవీణ మరణం ద్వారా ఇంకొంతమందిని బలపరచడానికి ఆ మరణాన్ని దేవుడు ఆపలేదు. యేసుక్రీస్తు వారి సిలువ ఘట్టాన్ని తండ్రి అని దేవుడు ఆపలా. ఒకవేళ ఆపుంటే మనందరికి రక్షణ రాదు. ఆయన చనిపోవాలి, లోకంలోని ప్రజలందరూ రక్షించబడాలి. యేసయ్య మరణం మనందరి జీవానికి కారణం కాబట్టి మరణాన్ని ఆపలేదు. అలాగే ప్రవీణ మరణం ద్వారా కొన్ని 100 మంది పుట్టబోతున్నారు కాబట్టి ఆ మరణాన్ని కూడా దేవుడు ఆపలేదు. ఆయన ఆపగలడు కానీ ఆపలేదు. కారణం ఏంటంటే ఆయన దాని ద్వారా కొంత చిత్తాన్ని, నిర్ణయాలు కలిగి ఉన్నాడు. ఆ నిర్ణయాలు నెరవేర్చుకోవాలంటే అవి అలా జరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆదికాండం 17:1 నేను సర్వశక్తి గల దేవుని అని చెప్పాడు. లోకాసువార్త 1:37 నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవదూత గాబ్రియేలు జకర్యాతో చెప్పాడు. మన ప్రభువైన దేవునికి ఏది అసాధ్యమైనది లేదు. ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఆయనకు సర్వశక్తి గల దేవుడు అనే పేరుంది. కానీ ఎందుకు ఆపట్లేదంటే దాని ద్వారా ఆయనకు కొన్ని కార్యాలు జరగాలి కాబట్టి తన బిడ్డల్ని మరణానికి ఆయనే అప్పగిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. టోటల్గా చెప్పాలంటే అన్న మరణం దేవుని అనుమతిలో ఉంది. చింతపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. బిడ్డలారా, మరి భర్తను కోల్పోయినటువంటి భార్య, మరి అన్నగారి భార్య, అక్క కోసం, బిడ్డల కోసం మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబం ఆదరించబడే ప్రార్థన చేద్దాం. మనం కూడా ధైర్యం తెచ్చుకుందాం. ఒకవేళ మీ గ్రామాల్లో ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, దేవుని కోసం దూషించినా, ఒకవేళ అవసరమైతే నిందలేసి మాట్లాడినా, హింసలకు గురి చేసినా, నేను అన్నలాగా నిలబడాలి. దేవుని కోసం విశ్వాసం తెచ్చుకోవాలి, కృంగిపోకూడదు. ఆయన కోసం తిట్టించుకోవాలి, దెబ్బలు తినాలి. ఒకవేళ యేసయ్య ప్రాణాన్ని అడిగితే ఆయన కోసం సంతోషంగా మన ప్రాణాలు ఇచ్చేయాలి. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.